హాయ్ గైస్, ఇప్పుడు మనం ఈజీ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్లో పార్ట్ 3 చూస్తున్నాం. సో పార్ట్ 1 అండ్ 2 ముందు అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ముందుగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సర్కిల్ ఇచ్చాడు, దాని యొక్క రేడియస్ 2.5 అన్నాడు, బాగానే ఉంది. పాసెస్ త్రూ ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు, బాగానే ఉంది. దాని సెంటర్ అన్నాడు. సో సపోజ్ మీరు ఒక డయాగ్రామ్ వేసుకుంటారు సర్కిల్. సో మీకు అది 2 పాయింట్స్ నుంచి దాని యొక్క సెంటర్ ఫైన్ చేయమని దాని యొక్క రేడియస్ ఇచ్చాడు మీకు 2.5 అని. సో మీకు ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు, అది ఏదో ఒక 2 పాయింట్స్ అనుకోండి. సపోజ్ ఆ 2 పాయింట్స్ ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ర్యాండమ్గా ఎక్కడ ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే సర్కిల్ నుంచి పాస్ అవుతాయి అన్నాడు, అంతే తప్ప ఎంత దూరంలో ఉన్నాయి అని అనలేదు వాడు. సో ఇలా అనుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండుకి డిస్టెన్స్ కడతారు. ఎందుకు కడతాయి, ఆ ఐడియా ఎందుకు వస్తుందంటే, మేబీ 2 పాయింట్స్ ఇచ్చాడు, ఆ 2 పాయింట్స్ డయామీటర్స్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది, సెంటర్ నుంచి పాస్ అయ్యి ఇలా వెళ్తే అది డయామీటర్ కదా. సో ఈ 2 పాయింట్లు కూడా సర్కిల్ నుంచి పాస్ అవుతాయి. సో మీకు ఆ ఐడియా రావాలి, ఎలాంటి ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చారంటే అది మేబీ డయామీటర్ అవ్వచ్చు. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ కడతారు. అప్పుడు ఏముంది, √5 - 2 3 కదా, 3 ² 9 అవుద్ది, ప్లస్ 7 - 3 4 ² 16 అవుద్ది, ఇదేమో 5 అవుద్ది. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ 5, నీకు ఆల్రెడీ రేడియస్ 2.5 ఇచ్చాడు. సో అంటే నీకు రేడియస్ 2.5 అయినప్పుడు ఈ రెండు మధ్య డిస్టెన్స్ 5 అయితే అది ఖచ్చితంగా డయామీటర్ పాయింట్. సో ఈ పాయింట్ ఎక్కడ ఉండదు, ఈ డయామీటర్ మీద ఉంటుంది. 5,7 అనే పాయింట్ డయామీటర్ మీద ఉంటుంది. ఇది ఒక ఎండ్ ఆఫ్ ద డయామీటర్, ఇది ఒక ఎండ్ ఆఫ్ ద డయామీటర్, ఇది రేడియస్. అదే సెంటర్ అంటే మిడ్ పాయింట్, రెండుకి మిడ్ పాయింట్ సెంటర్ కదా. సో 5 + 2 7, 7/2. ఇదేమో 3 + 5 10/2 5. సో 7/2 5 అంటే 3.5, 5 డైరెక్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. సింపుల్ సమ్ కదా. మీరు ఆ పాయింట్స్ అనేవి డయామీటర్ ఉన్నాయా లేవా చెక్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అందుకని అలాంటి ఇచ్చినప్పుడు, ఎందుకంటే సర్కిల్లో ఎక్కడైనా 2 పాయింట్స్ ఉండొచ్చు, మీరు ఫస్ట్ అనుకుంటారు, బట్ ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది అది రేడియస్కి డబుల్ ఉంది. సో రేడియస్కి డబుల్ ఉందంటే డయామీటర్ అనే కదా అర్థం. సో డయామీటర్లో వేసుకున్నారు, డయామీటర్ సెంటర్ రేడియస్. సో చాలా సింపుల్గా అయిపోయింది కదా సమ్. సో అందుకే ఇలాంటి మోడల్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ చేసుకుంటే పక్కాగా మంచి మార్క్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎత్తుక్కొని ఆప్షన్ సబ్స్టిట్యూషన్, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇఫ్ ద లైన్స్ x + 2y - 5 ఇచ్చాడు, ఇంకో లైన్ ఇచ్చాడు, లై అలాంగ్ ద డయామీటర్స్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. సో సర్కిల్ ఒక గీసుకుంటాం, ఒక లైన్ ఇలాగ వెళ్తుంది అన్నాడు, ఇంకో లైన్ ఇలాగ వెళ్తుంది అన్నాడు. అంటే డయామీటర్స్ నుంచి వెళ్తుందంటే ఇంతే కదా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు, అది పక్కన పెట్టండి. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. సపోజ్ ఇప్పుడు ఒక 2 లైన్లు ఇచ్చాడు, ఆ 2 లైన్లు నీకు ఇలా వెళ్తున్నాయి అన్నప్పుడు ఆ 2 లైన్ యొక్క ఇంటర్సెక్షన్ కడితే అది సెంటర్ అవుద్ది. అది మనకి అబ్జర్వేషన్ చేయాలి. రెండు ఇచ్చిన డయాగ్రామ్ని క్వశ్చన్ బాగా అర్థం చేసుకుని డయాగ్రామ్ వేసుకుంటే సగం క్వశ్చన్ సాల్వ్ అయిపోద్ది. సో ఇప్పుడు నువ్వు x + 2y - 5 = 0కి 2x - 3y + 4 = 0కి కామన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కడతావు ఈ పాయింట్. సో ఎలా కడతావు అంటే దీన్ని ఇంటూ 2 చేసావు అనుకో, ఇది 2 అవుద్ది, ఇది 4 అవుద్ది, ఇది -10 అవుద్ది. సబ్ట్రాక్ట్ చేసావు అనుకో, 2 - 2 0 అవుద్ది, 4 + 3 + 7y అవుద్ది, -10 - 4 -14 = 0. సో 7y = 14 అవుతుంది, y = 2 అవుతుంది. సో y = 2 అనేది ఒక ఈక్వేషన్లో వేయు, ఏదో ఒక ఈక్వేషన్లో వేయు. అప్పుడు నీకు x + 4 వస్తుంది, -5 = 0. అప్పుడు x - 1 = 0, x = 1. సో నీకు x = 1 వస్తుంది, y = 2 వస్తుంది. సో ఇక్కడ అంటే నీకు సెంటర్, సో ఎందుకంటే డయామీటర్స్ నీకు ఇంటర్సెక్ట్ అయ్యేది సెంటర్ దగ్గరే కదా. సో ఆ సెంటర్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్లో సెంటర్ ఏదైనా చూసుకోవాలి. సో సెంటర్ నీకు తెలుసు కదా, సెంటర్ ఇక్కడ నీకు 2gx 2fy ఉన్నప్పుడు సెంటర్ నీకు -g, -f అవుతుంది, స్టాండర్డ్ ఫార్ములా కదా. సో నీకు ఇక్కడ 1, 2 వచ్చింది అన్నప్పుడు నీకు ఇక్కడ సెంటర్ ఏమవ్వాలంటే -1/2 అవ్వాలి, -2/2 అవ్వాలి. అది ఇక్కడ సాటిస్ఫై చేయాలి దాన్ని. సో ఇక్కడ ఏ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ నీకు -1/2 పెట్టావు అనుకో, 2 క్యాన్సిల్ అయిపోతుంది, -(-) +1. సో సెంటర్ నీకు +1 వచ్చింది. అదే ఇక్కడ -2/2 చేసావు అనుకో, 2 × 2 క్యాన్సిల్ అయిపోద్ది, -+ అవుద్ది, y 2 అవుద్ది. సో ఇది సాటిస్ఫై చేస్తుంది ఆ సెంటర్ని. ఇందులో చేస్తావు. ఆబ్వియస్గా ఇందులో నీకు y సాటిస్ఫై అవుద్ది, x సాటిస్ఫై అవ్వదు.
ఇందులో నీకు ఎక్స్ సాటిస్ఫై అవుద్ది, వై సాటిస్ఫై అవ్వదు. ఇందులో నీకు ఎక్స్ సాటిస్ఫై అవుద్ది, వై సాటిస్ఫై అవ్వదు. సో ఆబ్వియస్గా ఇది ఒకటే సాటిస్ఫై అవుతుంది. సో ఇది పెట్టేస్తారు. మీకు ఇంకా ఏరియాతో పనే లేదు. కొన్ని సమ్లో ఏంటంటే మేబీ వన్ ఆప్షన్ ఇంకో ఆప్షన్ కూడా మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా కరెక్ట్ అయింది అనుకోండి, అంటే ఇలా చూసుకుంటే ఇది కూడా సాటిస్ఫై చేసింది, అప్పుడు రేడియస్ కట్టి ఇది వాడి అప్పుడు మీరు ఫైనల్ ఆన్సర్ కనిపెట్టవచ్చు. కొన్ని ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు చూడండి మీకు ఎంత టైం సేవ్ అయింది. జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టారు, వెరిఫై చేసారు ఆప్షన్ ఆన్సర్ వస్తుంది, అదే కరెక్ట్ ఆన్సర్. సో అలాంటివన్నీ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఇలాంటివన్నీ. దాని తర్వాత నెక్స్ట్ మోడల్ కవర్ చేస్తే ద ఈక్వేషన్స్ ఆఫ్ ద నార్మల్ అట్ 1, 1 టు ద సర్కిల్ అని ఇచ్చాడు. సో ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అన్నాడు ఫర్ ద సర్కిల్. సో సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, నీకు నార్మల్ అన్నాడు. ఇప్పుడు అది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, నార్మల్ అంటే ఎప్పుడైనా అది కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ ఎక్కడ ఉంది, ఆ నార్మల్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుద్ది. అది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అట్ 1, 1 అంటే మీకు ఏమర్థమైందంటే ఇప్పుడు సర్కిల్ ఇక్కడ ఉంది, దీని సెంటర్ ఎంత అవుద్ది, దీని సెంటర్ ఎంత అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ -1 అంటే అది 1/2 అవుద్ది, ఇదేమో 3/2 అవుద్ది. ఇది కదా సెంటర్. నార్మల్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఆ నార్మల్ 1, 1 నుంచి పాస్ అవుద్ది. అండ్ నార్మల్ అంటే అది సెంటర్ నుంచి కూడా పాస్ అవుద్ది. సో నీకు ఆబ్వియస్గా నీకు ఆప్షన్ వెరిఫై 2 పాయింట్స్ వచ్చి ఆప్షన్ వెరిఫికేషన్ చేయి. ఇప్పుడు సపోజ్ ఆ డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తాడు, నార్మల్ అన్నది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ 1, 1 టు ద సర్కిల్ అంటే 1, 1 నుంచి నార్మల్ గీస్తాడు సర్కిల్కి, అంటే ఆ నార్మల్ అనే లైన్ 1, 1 నుంచి ఖచ్చితంగా పాస్ అవుతుంది. సో నువ్వు 1, 1 దేంట్లో సాటిస్ఫై చేయి, 1, 1 సాటిస్ఫై అవుతుంది, పక్కన పెట్టు. 1, 1 2 -1 -1 సాటిస్ఫై అవుతుంది, పక్కన పెట్టు. 1, 1 0 అయిపోతుంది, +2 0 నాట్ ఈక్వల్ 0, ఇది అవ్వదు, సాటిస్ఫై అవ్వదు. ఇదేమో 1, 1 0 అయిపోతుంది, -2 సాటిస్ఫై అవ్వదు. సో నీకు 4 ఆప్షన్లు 2 ఆప్షన్లు చేస్తావు ఈజీగా. ఇప్పుడు సెంటర్, నీకు ఇప్పుడు ఈ పాయింట్ తెలియాలి, ఇప్పుడు నార్మల్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుందని. సో సెంటర్ కట్టావు కదా, సెంటర్ ఇక్కడ వేస్తావు 1/2 3/2. సో 1/2 + 3/2 ఎంత అవుద్ది, 4/2. 4/2 అంటే 2 2 - 2 0 సాటిస్ఫై అవుతుంది ఈ ఈక్వేషన్. అది ఇందులో వేసావు 1/2 2 × 1/2 అంటే 1 అవుద్ది, -3/2 -1 నాట్ ఈక్వల్ టు +1 క్యాన్సిల్ అయిపోద్ది, -3/2 ఉండిపోతుంది. సో నాట్ ఈక్వల్ టు 0. సో ఇది సాటిస్ఫై అవ్వదు, ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఇది ఆప్షన్, ఈజీగా అయిపోయింది కదా. ఇలాంటి మోడల్స్ అన్నీ వస్తాయి. అలాంటివన్నీ మీరు డయాగ్రామ్ వేసుకొని సింపుల్గా నేను వాడిన కాన్సెప్ట్ ఏమీ లేదు, వాడి ఇచ్చారు 1, 1 నుంచి పాస్ అవుతుందని. సో ఆ ఇచ్చిన పాయింట్ యూజ్ చేసుకొని 4 ఆప్షన్స్ని 2 ఆప్షన్స్ తెచ్చుకున్నా. దాని తర్వాత చిన్న లాజిక్, నార్మల్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుందని లాజిక్ వాడాను, ఆన్సర్ వచ్చింది. మీకు ఇది నార్మల్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుందని తెలియకపోయినా అట్లీస్ట్ ప్రాబిలిటీ ఈ టూ ఖచ్చితంగా అవ్వని తీస్తారు. సో 1, 2లో ఏదో పెడతారు, అప్పుడు నీకు 50% ప్రాబిలిటీ ఉంటుంది కదా. సో అది ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఈ మోడల్ చూసేసరికి ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్కిల్ x² - x² + y² - 2x = 0 దట్ ఈస్ ప్యారలల్ టు ద లైన్ x + 2y - 3 = 0 అన్నాడు. అంటే ఏమర్థమైంది, నీకు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కావాలి. సో నార్మల్ అనేది దీనికి ప్యారలల్గా ఉంటుంది అన్నాడు, అంటే స్లోప్ ఇస్తాడు. ఎందుకంటే ప్యారలల్గా ఉందంటే ఆ లైన్ స్లోప్ ఈ లైన్ స్లోప్ ఒకటే, దీని స్లోప్ ఎంత అవుద్ది, -1/2 అవుద్ది, -a/b చేస్తే. సో ఈ ఆప్షన్స్లో -1/2 స్లోప్ దేనికి ఉందో చూసుకో. సో దీనికి ఏముంది స్లోపు, +1/2 ఉంది. సో ఇది వర్ఫై అవ్వదు. దీనికి ఏముంది, -1/2 ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద మేబీ ఆప్షన్ అవ్వచ్చు. దీనికి ఏముంది, -1/2 ఉంది. దీనికి కూడా దీనికి ఏముంది, +1/2 ఉంది. సో ఇది కూడా కాదు. సో 4 ఆప్షన్లు 2 ఆప్షన్లు చేస్తారు సింపుల్గా ఆడిచ్చిన ఈక్వేషన్ వాడి. అప్పుడు నీకు రెండిట్లో ఒకటి చేయాలి. సో దానికి నీకు ఆడు ఈ సర్కిల్ ఇచ్చాడు, ఈ సర్కిల్ నుంచి కూడా పాస్ అవుద్ది, అంటే ఈ సర్కిల్ ఒక సెంటర్ నుంచి నార్మల్ పాస్ అవుద్ది. సో సర్కిల్ ఒక సెంటర్ ఏమవుద్ది నీకు అక్కడ 1, 0 అవుద్ది. సో ఇందులో 1, 0 పాస్ అయ్యే ఈక్వేషన్స్ ఏమున్నాయి రెండిట్లోని, x1 వేసావు, y0 వేసావు. సో 1 = 1 ఇది పాస్ అవుతుంది. ఇక్కడ x1 వేసావు, y0 వేసావు, 1 + 1 2 ≠ 0. ఇది నాట్ ఈక్వల్ 0, ఇది ఒకటి పాస్ అవుతుంది. సో అలా సింపుల్గా మోడల్స్ అయిపోయాయి కదా, కవర్ అయిపోయాయి కదా. సో అలా కవర్ చేయాలి. సో నేను ఇప్పుడు చేసిన సమ్స్ అన్నీ పెద్ద కాన్సెప్ట్తో ఏం చేయలే, చిన్న లాజిక్, వాడు ఇచ్చిన క్వశ్చన్లోనూ ఆన్సర్ ఉంది, దాన్ని వెతుక్కొని చేశాను, వచ్చింది. సింపుల్గా మీరు అలాగే చేయాలి, వచ్చేస్తాయి. కొన్ని ఇలాంటివి కవర్ చేయాలి, ఇలాంటివి ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా పెడతాను. సో ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ మకల సైనింగ్ ఆఫ్.